అనవసరంగా ఇటు వచ్చానే. సరే వెనక్కి వెళ్తాను. అచ్చం బాబుగారు లాగున్నాడు ఈడ. ఏ బాబా ఎక్కడున్నాడు రా? ఏ మావు చాలా రోజులైంది చూసి, వస్తున్నాగు. ఎక్కడికి వెళ్ళారా? 2 రోజులా? అరే మామ నన్ను కూడా మర్చిపోయావా? ఇద్దరిని వెళ్ళి ఎన్ని రోజులు అయిందో తెలుసా? అక్షరాల 4 నెలలు. రోజులా? మరి ఏం చేస్తున్నారు 2 రోజులు? జూలైలో వెళ్ళావు. జూలై, అరే ఇల్లు పరిస్థితులు బాగోలేదు. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 నెలలు వెళ్ళి 5 నెలలు కూడా వచ్చింది. 5 నెలలు నువ్వు వెళ్ళి. అరే చెప్పా కదా ఇంట్లో పరిస్థితులు బాగోలేదు. సర్లే పదండి అటు ఇటు తిరగదాం. రండా. దయ్యాలా? అవునరా, ఇవాళ ఈ కాలంలో కూడా దెయ్యాలు కనిపిస్తున్నారా? రాత్రి నేను వాకింగ్ వస్తే నాకు దెయ్యం కనిపించిందా? దెయ్యాలా? అసలు దెయ్యాలు అనేది ఎక్కడుంటాయి? దయ్యాలు కాలకట్టు మీద అయినా మన ఏరియాలో చీకటి ఎక్కువ, స్ట్రీట్ లైట్ తక్కువరా, అదే మన ప్రాబ్లం. నాకు తెలిసి పందెం కాసుకున్నారా? అయితే నాకు తెలిసిన ఒక పాత బండి ఇల్లు ఉంది, అక్కడ ఒక రాత్రి మొత్తం గడిపేద్దాం. సరేరా మామ. ఇప్పుడు ఆ పందెంలో నువ్వు ఓడిపోతే ఊరిని పిలిచి వెళ్ళిపోవాలి నువ్వు. అలాగా నువ్వు ఆ పందెంలో ఓడిపోతున్నావు. సరే, నాకు ఈ పందెం ఓకే. నాకు ఈ పందెం ఓకే. ఎప్పుడు వెళ్దాం మరి? గంట నుంచి వచ్చిన ఈ బాబుగాడి కోసం ఇంకా రాలా. ఒక 10 నిమిషాలు చూసి వెళ్ళిపోతా. అవును, ఇక్కడేదో పాడుబడ్డ ఇల్లు ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామా? ఇంత భయంకరంగా ఉందిరా బాబు. అరే అరే బాబుగాడు ఊరేస్తున్నాడు, ఇక రాడంట. నిజంగానా? అవునరా, బాబుగాడు ఊడేస్తున్నాడంట, మళ్ళీ రాడంటాడు. యాడికి రా వెంకీ? రే వెంకీ, వెంకీ ఎక్కడికి వెళ్ళావురా? అరే వెంకీ ఎక్కడ ఉన్నావురా? రే ఓ మై ఫ్రెండ్, నిన్ను ఎట్టాగైనా బయటికి విడిపిస్తారా? నా ప్రాణమైన అడ్డం పెడతా. ఆ ఇంట్లో మొత్తానికి ఏదో ఉంది, ఆ రహస్యం నేను బయట పెడతా. ఈ వంతెన సెంటర్లో ఇల్లు గురించి తెలుసుకుంటా. మీరు కూడా రెడీ అవ్వండి.